మినపప్పు లేకుండా, రుబ్బే పని లేకుండా ఇడ్లీలండి పూసల్లాగుంటాయి. అంటే సగ్గుబియ్యంతో ఇడ్లీ అండి. ఒక గ్లాసు సన్న సగ్గుబియ్యము గంట ముందు నానబెట్టుకోవాలండి. అదే గ్లాస్‌తో ఇడ్లీ రవ్వ, ఇది నేను ఇంట్లో పట్టించిన రవ్వ. బయట నుంచి తెచ్చుకునే రవ్వని కడుక్కోవాలండి. అదే గ్లాస్‌తో పెరుగు తీసుకొని, రవ్వ, నానబెట్టిన సగ్గుబియ్యము, పెరుగు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను బియ్యం కడిగి, ఆరబెట్టి రవ్వ చేసుకున్న రవ్వండి ఇది. అందుకని కడగలేదు. తింటుంటే పులుసులుగా ఉంటుందండి. కలిపి ఉంచుకున్న పిండిని 8 అవర్స్ అలాగే ఉంచేసేయాలి. మార్నింగ్ కొద్దిగా సోడా పిండి వేసి కలిపి 2 నిమిషాలు అలాగే ఉంచేసేయాలండి. ఇడ్లీ ఉడికించే క్లిప్ మిస్ అయింది. పాత్రలో నీళ్లు మరిగిన తర్వాతనే ఇడ్లీ ప్లేట్‌ల్లో ఇడ్లీలు పోసుకొని పెట్టాలండి. చూసారా ఎలా వచ్చాయో? పూసలుగా ఉన్నాయి కదా ఇడ్లీలు. బావున్నాయి గదా! మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రుబ్బే పని లేకుండా ఎంత ఈజీగా రెడీ అయ్యాయి కదా ఇడ్లీలు. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం లాగిన్ చేస్తున్నా.